నాకు నచ్చదు. నాకు అట్లాంటివి ఇష్టం, నాకు అది ఇష్టం లేదు. జీరో కోపం వస్తుంది తప్ప. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లుగా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు అస్. ఈరోజు నాది మా వారిది పెళ్లి రోజు అనమాట. మా 7 అడుగుల జీవితానికి 7 ఏళ్ళు, అంటే ఈ రోజుతోటి మా పెళ్ళి 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అసలు ఇంత తొందరగా 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందా అనిపిస్తుంది నాకే నమ్మాలనిపించట్లేదు. సో ఈ రోజుని ఒక మెమరీ లాగా చేసుకోవాలని మేము డిసైడ్ అయినాము. అందుకే అన్నవరం వెళ్తున్నాం అనమాట. అన్నవరం వెళ్ళి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని ఫిక్స్ అయినాము. ఇది ఒక 15 డేస్ ముందే ప్లాన్ వేసుకున్నాం అనమాట. ఎందుకంటే మా వారికి ఆఫీస్ ఉంటుంది. సో ముందే ప్రీ ప్లానింగ్గా ఉండాలి ఏదైనా, ఎందుకంటే అప్పటికప్పుడు అంటే మేము వెళ్ళలేము, మా బిజినెస్లు కాదు కాబట్టి. అండ్ మీరు ముందు ఇంట్రోలో కూడా చూసారు కదా, నేను మా వారికి ఆ రోజు సర్ప్రైజ్ ఇచ్చిన, పచ్చబొట్టు వేయించుకున్నా. ఆయన పేరు నా రైట్ హ్యాండ్కి వేయించుకున్నా నేను. ఆయనకు అసలు తెలీదు, అసలు కొంచెం కూడా ఐడియా లేదు. సర్ప్రైజ్, సడన్ సర్ప్రైజ్. బట్ ఆయన ఫస్ట్ తిట్టిరు అనమాట. అసలు ఎందుకు వేయించుకున్నావు, అంత ఇంత పెయిన్ వస్తుంది, అవసరమా, చిన్న సూది అంటేనే నీకు అంత భయం, అట్లాంటిది ఎందుకు వేయించుకున్నావు, వద్దు, మన ప్రేమ మనసులో ఉంటే సరిపోతే ఇట్లా బయట చూపెట్టాలా అని ఒక 2-3 సినిమా డైలాగులు కొట్టిండు అనమాట ఆయన. నేనైతే ఆయన బర్త్డే రోజే టాటూ వేయించుకొని సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. బట్ ఆ రోజు ఎంత ట్రై చేసినా కూడా నాకు వీలు కాలేదు. అనుకోకుండా ఈరోజు నాకు వీలైందనమాట. అనుకోకుండా ఏం కాదు, నేను ప్రీ ప్లాన్డ్గానే ఉన్నా అనమాట ఆ రోజు కోసానికని. సో వేయించుకున్నా. యాక్చువల్లీ ఆయన చూపించొద్దు, ఏ రోజైతే మ్యారేజ్ డే అక్కడికి అన్నవరం పోయిన తర్వాత అక్కడ చూపిద్దాం అనుకున్నా. రైట్ హ్యాండ్ కదా, ఈజీగా అనిపిస్తుంది. నేను ఏదైనా కట్టుకున్నా ఏది చేసినా కూడా, ఇప్పుడు నాకు ఏదో దెబ్బ తగిలింది అని నేను ఆయన చెప్పాను అనుకోండి, కట్టాను అనుకోండి, అక్కడికి వెళ్ళి ఆ సంతోషంలో మా మూడంతా స్పాయిల్ అయిపోతుంది కదా. సో అందుకని నేను అట్లా చేయాలనుకోలేదు. సో దాచినా కూడా ఇది దాగదని నాకు అర్థమైపోయింది. సో అందుకే టాటూ వేయించుకొని ఇంటికి రాగానే ఫస్ట్ ఆయన చూపించేసిన. ఆయన రియాక్షన్ ఏందో మీరు ఆల్రెడీ చూసేసారు. మేము అన్నవరానికి ట్రైన్ ఒక 15 డేస్ ముందు బుక్ చేసుకున్నాము. మేము సికింద్రాబాద్ నుంచి ఉంటుందేమో ట్రైన్ అని అనుకున్నాం, కానీ సికింద్రాబాద్ నుంచి లేదు, అది చెర్లపల్లి నుంచి ఉంది. మేము మా రూమ్ నుంచి 5కి స్టార్ట్ అయినాము. అక్కడికి వెళ్ళేసరికి 7:30 అయింది. 8కి ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఎక్కేసినాము. మార్నింగ్ 7 ఎగ్జాక్ట్గా 7 కల్లా మేము అన్నవరంలో దిగినాము రైల్వే స్టేషన్లో. రైల్వే స్టేషన్ కొంచెం ముందుకు అటు సైడ్ రోడ్ దాటి వెళ్ళగానే అక్కడైతే మనకు బస్ స్టాప్ ఉంటుంది. అన్నవరం కొండపైకి తీసుకెళ్తాయి బస్సులు, ఫ్రీ బస్సులు కాదు. అండ్ ఇవి 30 రూపీస్ ఇస్తే కొండ మీద దాకా తీసుకెళ్తుంది. ఆటోలు కూడా ఉంటాయి. ఆటో అయితే 50 రూపీస్, బస్సులు అయితే 30 రూపీస్ కొండపైకి వెళ్ళడానికి. మనకైతే ఫ్రీగా సత్రాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే స్నానాలు చేసుకోవడానికి, మన లగేజ్లు ఇట్లా పెట్టుకోవడానికి, అన్నిటికీ మనకు ఫ్రీ సత్రాలు ఉంటాయి. డబ్బులు కట్టుకునేటివి ఉంటాయి. ఏసీ, నాన్ ఏసీ ఇట్లా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. సో మేము దిగగానే ఏం చేసాం, ఫస్ట్ మాకు టికెట్ కావాలి వ్రతానికి. సో ఏ టైమింగ్స్ ఏందని తెలుసుకోవడానికి ఫస్ట్ టికెట్ కౌంటర్ దగ్గర మనకి ఎక్కడైతే బస్ డ్రాప్ చేస్తుందో దాని ఎదురుగానే దానికి రైట్ సైడ్లో కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకు కౌంటర్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ ఆన్లైనే. మీరు క్యాష్ తీసుకెళ్తే అసలు పని అవ్వదు. ఆన్లైన్లోనే అక్కడ ఒక QR కోడ్ ఉంటుంది, స్కాన్ చేస్తే మన వాట్సాప్కి ఒక OTP వస్తుంది. ఆ OTPకి మనం మనీ పే చేసి మనం ఏ టికెట్ కావాలి, మనకు అర్చన టికెట్ కావాలన్నా, అభిషేకం టికెట్ కావాలన్నా, మన వ్రతం టికెట్ కావాలన్నా, ఇంకేం కావాలన్నా కూడా, స్పెషల్ దర్శనం టికెట్లు అయినా కూడా ఏదైనా కూడా ఆన్లైన్లే. సో అట్లా ఆన్లైన్లో తీసుకొని మాకైతే మేము 10కి తీసుకున్నాము. అయితే ఈలోపు రూమ్ కానీ వెళ్తే అక్కడ చాలామంది ఉన్నారని మా వారు వెనుకొచ్చేసారు అనమాట. అక్కడ రేకుల షెడ్ లాగా వేసి అక్కడ కళ్యాణాలు అవి ఇవి జరుగుతాయంట. సో జ్యేష్ఠ మాసం కాబట్టి ఎక్కువ కళ్యాణాలు ఏం జరగట్లేదు, ఖాళీగానే ఉంది అదంతా. సో లగేజ్ అంతా అక్కడ పెట్టుకొని అక్కడనే మనకి ఫ్రీ వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. చాలా చాలా నీట్గా ఉన్నాయి ఫ్రీ వాష్రూమ్స్. జెంట్స్కి వేరే, లేడీస్కి వేరే సపరేట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అక్కడే మేము స్నానాలు చేసుకొని ఇంకా రెడీ అయిపోయి ఆ లగేజ్ అంతా లగేజ్ కౌంటర్లో పెట్టుకొని ఇంకా మేము టికెట్ తీసుకున్నాం కదా. ఫస్ట్ అమ్మ వాళ్ళని దర్శనానికి పంపించేసినాము. అమ్మని, పిల్లల్ని అండ్ మా తమ్ముడు ఫ్రెండ్స్ వచ్చినుండే, వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోయారు పిల్లల్ని తీసుకొని. ఇంకా మేము అక్కడ నుంచి సత్యనారాయణ స్వామి వ్రతానికని వెళ్ళాలన్నమాట. ఈలోపు రెడీ అయినాం కదా అని ఫస్ట్ చేసే పని ఏదైనా ఉందంటే ఫోటోలు దిగడము. ఫస్ట్ ఫోటోలు దిగేస్తాం అనమాట. ఏడి పోయినా కూడా మళ్ళీ మర్చిపోతాం కదా, మళ్ళీ మొహం కూడా జిడ్డు అయిపోతుంది రోజంతా తిరగడంలో. సో అందుకని ఫస్ట్ ఫొటోస్ దిగినాము కొన్ని. మనం దర్శనానికి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కొంచెం రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందుకు నడిస్తే
మనకు అక్కడి నుంచి మనకు రాసి ఉంటాయి, ప్రతి చోట బోర్డులు ఉంటాయి అనమాట. అక్కడ సత్యనారాయణ వ్రతానికి హాల్ లాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడనే రామాలయము, ఇక్కడ మనకి ఎక్కడ చూసినా మనకి రేకుల షెడ్యూల్ కనిపిస్తాయి అనమాట పెద్దగా. మనకి ఇక్కడ బల్గంపేటలో అక్కడ రోడ్ మీద ఎట్లా వేసిర్రు, లేదంటే ఫంక్షన్ హాల్లో ఎట్లా వేస్తారు అట్లా వేసి పెట్టారంట. ఎందుకని నేను వేరే వాళ్ళని అడిగితే ఇక్కడ చాలా కళ్యాణాలు జరుగుతాయంట, అంటే పెళ్ళిళ్ళు జరుగుతాయంట. వాళ్ళు ఎవరికి ఇబ్బంది కాకుండా ఇదివరకు ఇట్లా లేకుండా ఇప్పుడే ఫెసిలిటీస్ అన్నీ కల్పించారని చెప్పారు. అట్లా అక్కడంతా పెళ్ళిళ్ళు అవుతాయంట. అండ్ ఇంకొకటి, మనము టికెట్ తీసుకుంటాం కదా, ఇప్పుడు మనకి ఇక్కడ యాదగిరిగుట్టలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మనకంతా సామాన్ వాళ్ళే ఇస్తారు అదే టికెట్లో. బట్ ఇక్కడ అట్లా కాదు, టికెట్ 350 టికెట్. మళ్ళీ పూజా సామాన్ అంతా మనం అక్కడనే మళ్ళీ అదే దాంట్లో కాదు. మనకు హాల్ ఏమో కొంచెం మెట్లకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఉంటుంది. ఆ హాల్కి రైట్ సైడ్లో కొంచెం ముందుగా షాప్స్ ఉంటాయి అనమాట. ఆ షాప్ దగ్గర మళ్ళీ మనం పూజా సామాన్ అంతా కొనుక్కొచ్చుకోవాలి. పూజా సామాన్కి మనకు ఒక 300 అవుద్ది. ఆ పూజా సామాన్లలో కొబ్బరికాయలు, పువ్వులు, తులసి దళాలు ఇవి ఇస్తారు, అంతే. ఇవి ఇస్తారనమాట మనకి అందులో. ఇంకా అక్కడ పెట్టుకొని హాల్లో అయ్యగారు చెప్తారు, హాల్లో మైక్ పట్టుకొని అందరు జంటల్ని కూర్చుండబెట్టి అయ్యగారు చెప్తారనమాట. వ్రత విధానం మొత్తం మనతో చెప్పుకుంటూ చేయిస్తారు ఆయన. కథ చెప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత వ్రతం చేయించి తర్వాత 5 కథలు ఉంటాయి. 5 కథలు చెప్పిన తర్వాత మనకు కొబ్బరికాయలు ఇస్తారు కదా పూజ సామాన్లలో వాళ్ళు, అవి మనం అక్కడ పెట్టుకుంటాం అన్నట్టు. వీటిని తీసుకుపోయి కొట్టుకొని రావాలి అన్నిటినీ ఒకేసారి. అండ్ ఇంకొకటి, మనకి ఇక్కడ చేస్తే మనకు సత్యనారాయణ స్వామి వ్రతానికి పీటలు ఉంటాయి అన్నమాట మన దగ్గర. బట్ అక్కడ పీటలు ఏమీ ఉండవు. మన ఇక్కడ 3 రకాల టికెట్లు ఉంటాయి, 300 టికెట్, 500 టికెట్, 2000 టికెట్. మనం ఏ టికెట్ తీసుకున్నా కూడా మనం కిందనే చేయాలి, మనకు పీట ఏమి ఉండదు. ఒకవేళ మనం కింద కూర్చోలేమంటే మనకు టేబుల్స్ లాంటివి ప్రొవైడ్ చేసి ఆ టేబుల్ మీద వేసుకోవడానికి ఇస్తారు తప్ప మనకు సత్యనారాయణ స్వామి వ్రత కథపీట అయితే మన దగ్గర ఇక్కడ ఉండదు, వాళ్ళ దగ్గర కిందే చేసుకుంటారంట. అండ్ ప్రసాదం కూడా వాళ్ళే ఇస్తారు. అక్కడ మనకు అన్నవరం సత్యనారాయణ స్వామి రవ్వ కేసరి ఉంటుంది కదా, గోధుమ రవ్వ సిరా ఉంటుంది కదా, అదే ఇస్తారు అన్నట్టు అది. అండ్ ఇంకొకటి, మనకి పూజా సామాన్లలో ఏమొస్తుందంటే ఒకటి రాగిది కాయిన్ వస్తుంది, దాని మీద సత్యనారాయణ స్వామి బొమ్మ ఉంటుంది. అండ్ ఎల్లో కలర్ క్లాత్ ఉందా, ఈ ఎల్లో కలర్ క్లాత్ కూడా మనమే తెచ్చుకోవాలి. మిగిలిన తాంబూలాలు, అట్టిపండ్లు అవన్నీ అక్కడే వదిలేసేయాలి. ఈ ఎల్లో కలర్ క్లాత్ ఏమో మనం బీరువాలో పెట్టుకోవచ్చు, లేదంటే మనం పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు. ఇంకొకటి రాగి బిల్లు ఉంటుంది అనమాట, దాని మీద సత్యనారాయణ స్వామి బొమ్మ ఉంటుంది అని చెప్పినా కదా, అది మన పూజా స్టోర్లో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే అవి రెండింటిని జోడించి ముడిలా కట్టి మన గుమ్మానికి కూడా కట్టుకోవచ్చు అంట. ఇదైతే వేరే వాళ్ళు చెప్పారు నాకు, అక్కడ అయ్యగారు అయితే ఏం చెప్పలేదు. అట్లా 1.5 సేపట్లో మా సత్యనారాయణ వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి మనం డైరెక్ట్ దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ దర్శనానికి వెళ్తుంటే లైన్లోనే మనకు మొబైల్స్ కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు, అక్కడ ఇచ్చేసి కౌంటర్లో ఇచ్చేసి దర్శనానికి వెళ్ళి రిటర్న్లో మనం పిక్ చేసుకోవాలి. ఇంకా అక్కడ నుంచి వచ్చి మేము గోశాలకి వెళ్ళినాము. అండ్ అక్కడనే హనుమంతుని చిన్న టెంపుల్లా ఉంది, హనుమంతుని విగ్రహం ఉండి ఒక రావి చెట్టు ఉంది. అక్కడ 365 ఒత్తులతో దీపాలు పెట్టుకొని ఇంకా మేము మళ్ళీ మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, వాళ్ళ దర్శనానికి వెళ్ళి దర్శనం దగ్గర నుంచి అన్నసత్రానికి వెళ్ళి అక్కడ అన్నం తినేసి వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తారు అన్నట్టు మేము వెళ్తున్నాము. మాకు దర్శనానికి 1 గంట సేపు పట్టింది, ఒక 45 మినిట్స్ అట్లా పట్టినట్టుంది. 45 మినిట్స్ పట్టింది మాకు దర్శనానికి అయితే. అక్కడ నుంచి మేము కూడా ఇంకా అన్నప్రసాదాలు తినడానికని ఇక్కడికి వచ్చినాము. అంతా బాగుంది కానీ అసలు మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదు. గుడి అంతా ఎంత నీట్గా ఉందో, ఇక్కడ అన్నప్రసాదాలు పెట్టే దగ్గర అయితే అసలు మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదు. చాలా ఏమంటారు, హైజీనిక్గా లేదు, అన్హైజీన్గా ఉంది. అంతా తడిగా చాలా అన్హైజీన్గా ఉంది. అది చూసేసరికే మాకు సగం తినాలనిపించలేదు. దేవుని దగ్గరవే అట్లా అనడం తప్పే, దేవుని ప్రసాదం అనే మేము తినేసి వచ్చినాం. కానీ చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, హెల్త్ బాగాలేని వాళ్ళు అందరు తింటారు కదా, కొంచెం హైజీన్ మెయింటైన్ చేస్తే బాగుంటుందనే నా అభిప్రాయం. అండ్ చాలా వందలాది మంది వస్తారు కాబట్టి అంత చిన్న హాల్ సరిపోవట్లేదు, చాలా వెయిటింగ్. మాకు దర్శనానికంటే ఎక్కువ టైం మాకు అన్నప్రసాదం దగ్గరే పట్టింది. సో కొంచెం పెద్ద హాల్ ఉంటే బెటర్ ఉండేదని నా అభిప్రాయం అంతే. ఇంకా అక్కడి నుంచి ఇంకా మేము డ్రెస్సులు ఇట్లా చేంజ్ చేసుకొని అక్కడ వంటి మామిడి అని ఉంది ఒకటి, దాన్ని దాటిన తర్వాత ఒక చిన్న బీచ్ ఉందంటే బీచ్కి వచ్చినాం మేము అందరం కలిసి.
బీచ్కి అయితే వచ్చేసినాము. ఇంకా దర్శనాలు చేసుకున్న అంతా అలసిపోయినాం కదా మేము. సో ట్రావెలింగ్ అయితేనే ఉంది. అందుకే పిల్లలు కాసేపు అక్కడ కూర్చొని స్ప్రైట్ ఏదో తెచ్చుకున్నట్టున్నారు, అది తాగిరు. నేనైతే కూల్ డ్రింక్స్ తాగాను. కాసేపు అక్కడ ఎంజాయ్ చేసారు, మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసారు. అక్కడ నుంచి మళ్ళీ వంటి మామిడి అని చెప్పా కదా, అది ఒక టౌన్ అంట. అక్కడికి వచ్చి అక్కడ పానీపూరి తిన్నారు. నేను టాటూ వేసుకున్నాను కదా, సో పానీపూరి తినొద్దనమాట. నాకు టీ చెప్పాను నేను, నాకు టీ ఇమ్మని. నా టీ వచ్చేలోపే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకే నేనేం క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇంకొక థింగ్, మా రిటర్న్ టికెట్స్ మేము అక్కడ అన్నవరంలో దిగగానే ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకేముంది, మేము ఇంకా అన్ని తత్కాల్లో చూసినాం. ఫస్ట్ తత్కాల్లో వెయిటింగ్ లిస్ట్లో 40 మెంబర్స్ అట్లా ఉన్నారు. సరే బస్ ట్రై చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ బస్ అంటే పిల్లలతో ఇబ్బంది అవుతుంది, వాష్రూమ్లకు అనేసి ప్రతిసారి ఆపమంటే ఆపరం. మళ్ళీ మేము ఎప్పుడూ అంత దూరం బస్ ప్రయాణాలు చేయలేదు కాబట్టి మాకు ఎందుకో భయం వేసింది. అందుకే ఏసీ బుక్ చేసుకున్నాము. ఆ ఏసీ కూడా ఆడు 1000 రూపాయలు తీసుకొని ఆర్ఏసీ ఇచ్చింది మాకు. ఆర్ఏసీ అంటే ఇద్దరికి కలిపి ఒక సీట్ ఇస్తారనమాట. అసలు ఆ రోజు మా కష్టాలు చూడాలి సిటీకి వచ్చే వరకు. ఇంకా అప్పటికి టీసీఓ ఆయన చాలా మంచోడై మా ప్రాబ్లం గమనించి వేరే సీట్స్ అలకేట్ చేసిండు మాకు. అందువల్ల కొంచెం బెటర్ అయింది మాకు. మళ్ళీ మార్నింగ్ 7:30 కల్లా కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగినాం మేము. అక్కడ 8కి ఎక్కినాము. అక్కడ 8కి ఎక్కితే ఇక్కడ 7 అయింది మాకు మేము దిగేసరికి కాచిగూడలో. మా పెళ్లి రోజు నాడు ఆడికి అన్నవరం పోయి ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం నాకు మనసుకు ఎంతో మంచిగా అనిపించింది. బాయ్.